సాధారణంగా క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ, వైట్ బాల్స్ లేదా నో బాల్స్ విషయంలో అంపైర్స్ చిన్న పొరపాట్లు చేస్తుంటారు, అది కామన్. కానీ ఈ మ్యాచ్లో అంపైర్ బౌలర్తో ఓవర్కి 5 బాల్స్ మాత్రమే వేయించాడు. అండ్ ఆ ఒక్క బాల్ వల్ల నష్టపోయింది మన టీం ఇండియానే. అది 2012 CB సిరీస్ ఇండియా శ్రీలంక మధ్య ఓడిఐ మ్యాచ్. చేజింగ్లో మన ఇండియాకి లాస్ట్ ఓవర్లో 9 రన్స్ అవసరం కాగా మొదటి 5 బాల్స్కి 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు మలింగ. ఇప్పుడు చివరి బాల్కి 4 రన్స్ కావాలి. స్ట్రైకింగ్లో ఉన్న ధోని బిగ్ షాట్ కి ట్రై చేసినప్పటికీ బౌండరీని క్లియర్ చేయలేకపోయాడు. కానీ ఫాస్ట్ గా 3 రన్స్ అయితే కంప్లీట్ చేశాడు. దాంతో మ్యాచ్ టై అయ్యింది. దీనిలో అంపైర్స్ మిస్టేక్ ఏముంది అనుకుంటున్నారా? ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన మలింగ ఆ ఓవర్ లో కేవలం 5 బాల్స్ మాత్రమే వేశాడు. అది గమనించక అంపైర్ ఓవర్ కంప్లీట్ అయినట్టు డిక్లేర్ చేశాడు. కొంచెం సేపు తర్వాత అంపైర్ ఇంకో బాల్ ఉంది అని తెలుసుకున్నా అప్పటికే బ్యాట్స్మెన్ ఎండ్స్ చేంజ్ అయిపోయారు. ఫీల్డర్లు కూడా ఎవరి పొజిషన్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు అని అంపైర్ నెక్స్ట్ ఓవర్ వేయించేశాడు. మరి ఆ ఒక్క బాల్ వేసి ఉంటే రిజల్ట్ ఏమై ఉండేది? అసలు ఇక్కడ మిస్టేక్ బౌలర్ మలింగాదా లేక ఎంపైర్దా? తప్పకుండా